హలో అండి, వెల్కమ్ టు వైజాపిల్లా వ్లాగ్స్. డర్మడాక్ బ్రాండ్లో ఆల్రెడీ నేను నైట్ క్రీమ్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను డే క్రీమ్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను రెండు ఒకసారి తీసుకున్నాను. నాకు 50 గ్రామ్స్ ప్రోడక్ట్ వచ్చి 350 రూపీస్ లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. మీకు పర్పుల్లో ఇప్పుడు చూస్తే మీకు జస్ట్ ఫర్ 250కే వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి 4% నయాసినమైడ్ ఉంది ఇంగ్రీడియంట్స్లో. హైలోరానిక్ యాసిడ్ ఉంది, వైటమిన్ ఈ ఉంది. అండ్ ఇది ఏం క్లెయిమ్ చేస్తుందంటే మన బ్లెమిసెస్ని రెడ్యూస్ చేసి స్కిన్ని బ్రైటన్ చేస్తారనేసి ఇలా క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇట్ సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ అని కూడా ఉంది. కానీ ఇందులో మీకు ఆల్ స్కిన్ టైప్ అని ఉంది కదా, కాకపోతే ఇది ఓన్లీ ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకే బాగుంటుంది. ఎందుకంటే దీని బేస్ వచ్చి జెల్ బేస్. సో డ్రై స్కిన్ అది నేను అప్లై చేసుకున్న ఫేస్ అంతా చాలా రఫ్గా అయిపోయి మొత్తం బ్రేక్అవుట్స్ లాగా అయిపోయింది అనమాట. అప్లై చేసుకున్న వెంటనే స్కిన్ మనకి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. దాని తర్వాత డ్రై అయిపోతుంది. అదే ఆయిలీ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి ఏమంటే అప్లై చేసుకున్న స్కిన్ చాలా గ్లోగా చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో హైలోరానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన స్కిన్ చాలా హైడ్రేట్ చేసి గ్లోగా ఉంచుతుంది. అండ్ స్కిన్ కూడా నిజంగా ఇది అప్లై చేసుకునే బ్రైట్గా ఉంటుంది. కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళకి ఇది సెట్ కాదు. అండ్ దీని టెక్స్చర్ వచ్చేసి మనకి జెల్ బేస్ అనమాట. వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది. మీకు చూడడానికి బ్లూ కలర్లా ఉంది కదా, కానీ ఇది వైట్ ట్రాన్స్పరెంట్ కలర్. లైటింగ్ వల్ల బ్లూలా కనిపిస్తుంది. ఇది మన స్కిన్లో అప్లై చేసుకున్న వెంటనే క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఇది జెల్ బేస్ కాబట్టి నా ఫేస్కి అప్లై చేసుకున్న వెంటనే నాకు ఎలా అనిపిస్తుంది అంటే స్కిన్లో అబ్జర్వ్ అయిపోయి కొంచెం స్టిక్కీలా అనిపిస్తుంది. సో ఈ క్రీము డ్రై స్కిన్ వాళ్ళకి అస్సలే కాదు. సో అందుకే నాకు ఈ క్రీమ్ అయితే నచ్చలేదు. ఒకవేళ మీది ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళైతే మీకు సూట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఆయిల్ ఉండొద్దు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్సెస్ ఆయిల్ని కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ మన స్కిన్లో ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఫస్ట్ యూస్కే వర్క్ చేస్తుందంటే కాదు, ఒక 2-3 మంత్స్ కంటిన్యూగా యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది, కానీ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అని కూడా చెప్పను. సో ఇందులో ఫ్రాగ్రెన్స్ ఉంది. ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొద్దు. అండ్ ఫ్రాగ్రెన్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని స్కిప్ చేసేయండి. ఒకవేళ ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళు ట్రై చేయాలనుకుంటే యూజ్ చేయండి. మీ స్కిన్ కేర్ అంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకొని ఫేస్ సీరం ఏదైనా ఉంటే అది రాసిన తర్వాత ఈ డే క్రీమ్ రాసుకొని సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయవచ్చు. అండ్ దీని టెక్స్చర్ మీకు జెల్ బేస్లా ఉంటుంది కాబట్టి అందరికీ సూట్ అయితే కాదు. ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే మన స్కిన్లో ఉన్న బ్లెమిసెస్ని, డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని రెడ్యూస్ చేసాను ఉంది. కానీ అంత రిజల్ట్ అయితే ఏం అనిపించలేదు నాకైతే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అయితే యూజ్ చేశాను, నాకైతే ఏం అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి అన్ఈవెన్ స్కిన్ని ఈవెన్గా చేస్తుంది స్కిన్ టోన్ని. అలానే ఇది రాసుకునైనా స్కిన్ అయితే బ్రైట్గా అనిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో నయాసినమైడ్ ఉండడం వల్ల. అలానే ఇందులోని వైటమిన్ ఈ అండ్ హైలోరానిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి. నేను మెయిన్ 3 ఇంగ్రీడియంట్సే చెప్తున్నాను. సో మీకు కావాలి అనుకుంటే ఒక స్మాల్ ప్యాకేజ్ అయితే తీసుకుని ట్రై చేయవచ్చు, కానీ డ్రై స్కిన్ వాళ్ళు తీసుకోకండి. ఇదే బ్రాండ్లో నైట్ క్రీమ్ 2% క్లోజిక్ యాసిడ్ ఉంది కదా, అదైతే చాలా బాగుంది. దాన్ని మీరు ట్రై చేయవచ్చు ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా, ఎందుకంటే దాని టెక్స్చర్ కొంచెం మనకి బటరీలా స్మూత్గా ఉంటుంది. ఇది జెల్ బేస్ కాబట్టి అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సూట్ కాదనమాట. సో ఇది డే క్రీము ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కానీ అన్ని స్కిన్ టైప్కి సూట్ కాదు. ఇక్కడ మనకి ఆల్ స్కిన్ టైప్ ఇచ్చారు కాబట్టి ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ కాదు. అది నాకు నచ్చలేదనమాట. ఒకవేళ మీరు ఆయిలీ యాక్నీ ప్రోన్ అయితే ఈ స్కిన్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో నయాసినమైడ్ మన స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ని హైడ్రేట్ చేసి స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. అండ్ స్కిన్ చాలా గ్లోగా కూడా ఉంటుంది ఆఫ్టర్ అప్లై. డ్రై స్కిన్ వాళ్ళకి ఏమంటే స్కిన్ క్విక్గా అబ్జర్వ్ అయిపోద్ది చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల. అండ్ జెల్ బేస్ కాబట్టి మన స్కిన్ ఏమంటే కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది అప్లై చేసిన కొంతసేపు తర్వాత. సో ఇప్పుడు వింటర్స్లో ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళు తీసుకుంటే ఇంకా స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. కానీ దీంట్లో ఇది అప్లై చేసుకున్నట్టునే మన డార్క్ స్పాట్స్ అవి
రెడ్యూస్ అవుతాయంటే నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ యూజ్ చేశాను, నాకైతే ఏం రిజల్ట్ అనిపించలేదు. సో ఇది ఓన్లీ ఫర్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ స్కిన్ని హైడ్రేట్ అండ్ మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. స్కిన్ని ఇన్స్టెంట్గా గ్లో ఉంటుంది, స్కిన్ బ్రైటన్ ఉంటుంది. కానీ ఇది ఆల్ స్కిన్ టైప్కి అయితే సూట్ కాదు. ఇందులో ఫ్రాగ్రెన్స్ ఉండడం వల్ల సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అయితే అసలే సూట్ అవ్వదు. అండ్ దీనికన్నా మీరు 2% కోజిక్ యాసిడ్ అయితే ట్రై చేయండి, దాని రిజల్ట్ సూపర్ ఉంటుంది. ట్రై చేసే కొద్ది రిజల్ట్ బాగుంటుంది దీనికన్నా. అండ్ దీని టెక్స్చర్ చూసుకుంటే మనకి జెల్లా ఉండడం వల్ల ఆల్ స్కిన్ టైప్కి అయితే సూట్ కానే కాదు. సో ఇది యూజ్ చేసిన వాళ్ళు కూడా స్కిన్ కేర్ చేసుకున్న తర్వాత బిఫోర్ సన్ స్క్రీన్ ఇది అప్లై చేసుకోండి. సో దీంట్లో నయాసినమైడ్ ఉండడం వల్ల మన స్కిన్ని ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ట్రై చేయండి. అన్ఈవెన్ స్కిన్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఈవెన్గా చేస్తుంది. అలానే యూజ్ చేసే కొద్ది మేబీ రిజల్ట్ ఉండొచ్చేమో, నాకైతే అనిపించలేదు. నా వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే ఒక కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చూడాలి ఏంటి అని చెప్పేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.